అందరికి హ్యాపీ శ్రీరామనవమి. ఈ రోజు మనం రాముల వారి గుడికి అయితే వెళ్తున్నాము. గుడి దగ్గరకు వస్తుంటే ఫుల్ గా జనం అయితే వస్తున్నారు. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి ఇంకా గుడి కలకల్లాడుతోంది డెకరేషన్ తో. రాముల వారిని దర్శించుకుందామని గుడి లోపలికి వెళ్తుంటే పూజారి గారు అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. నా వ్యూవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అలాగే అందరి లైఫ్ ఈ రోజు నుండి బాగుండాలి స్వామి. రాముల వారిని అయితే దర్శించుకొని గుడిలో కాసేపు కూర్చున్నాము. ఇంకా రూమ్ కి రిటర్న్ వెళ్దామని బయటకు వస్తే రాముల వారిని అయితే రెడీ చేస్తున్నారు ఊరేగింపుకి. మమ్మల్ని కూడా పిలిచారు రాముల వారిని తీసి బండి మీద పెట్టాలని. ఇలాంటి భాగ్యం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అలాంటిది మాకు అనుకోకుండానే మాకు దొరికింది. రాముల వారిని అయితే బండి మీద పెట్టి రూమ్ కి అయితే రిటర్న్ అవుతుంటే కోలాటం అయితే స్టార్ట్ చేశారు. తీరలు తోచావు చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా గోపాల చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా. కోలాటం చూసుకుని మేము రిటర్న్ అయ్యాము. ఎంతసేపు రాముల వారి గుడికి పోయాము, ఇప్పుడు కృష్ణుడి గుడికి పోతున్నాము. పరమ భక్తులు కూడా ఇన్ని గుళ్ళకి తిరగరయ్యా. మేము భక్తితో వచ్చేది. ఈ రోజు భక్తి వచ్చేసింది రామనవమికి. ఏం చేయాలో తెలియడం లేదు గాయస్. భజన పాటలు విని కృష్ణుడి గుడి అనుకుని వచ్చాము. గుడి దగ్గరకు వస్తే గానీ తెలియలేదు మేము వచ్చింది ఆంజనేయ స్వామి గుడి అని. ఇంకా గుడి దగ్గరకు అయితే వచ్చాం కదా అని దర్శనం చేసుకుందామని వెళ్దామని ముందుకు వెళ్తే లైన్ లో రమ్మని చెప్పారు. చిన్న గుడికి కూడా లైన్ ఫుల్ గా ఉంది. ఎఫెక్ట్ ఈస్ శ్రీరామనవమి. ఎలాగోలా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఎలాగోలా దర్శనం చేసుకుని బయటకు వస్తే ప్రసాదం అయితే ఇచ్చారు. శ్రీరామనవమి కాబట్టి పానకం కోసం అయితే గుడికి వచ్చాము. ఏ గుడికి వెళ్ళినా పానకం అయితే పోయలేదు, అలాగే మాకు దొరకలేదు. ఈ రోజుతో రాముల వారి భక్తి అయితే అయిపోయింది. శ్రీరామనవమి అయితే ఈ రోజు ఎండెడ్. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.